హలో! హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, ఇక్కడైతే పూజ సామాన్లన్నీ కడిగి పెట్టేసుకున్నాననమాట ముందు రోజు నైట్. ప్రతి గురువారం పూజ గది క్లీన్ చేసుకుంటాను. మొత్తం పటాలన్నీ క్లీన్ చేసేసుకొని, పేపర్‌లన్నీ చేంజ్ చేసేసి, కుందులన్నీ కడిగేసి, అలా గాలికి ఆరబెడతాను. సో, మార్నింగ్‌కి మంచిగా డ్రై అయిపోతాయి. ఇంకా ఫ్రైడే రోజు అవన్నీ సర్దేసుకొని కుంకుమ బొట్లయితే పెట్టేసుకుంటాను. సో, ఎవ్రీ థర్స్‌డే అయితే నా రొటీన్ అనమాట ఈవినింగ్. సో, ఇక్కడైతే ఇంక లేచేసి ఫస్ట్ అయితే గడప పూజిస్తున్నా. ప్రతి ఫ్రైడే అండ్ ట్యూస్‌డే వారంలో 2 రోజులు గడప పూజిస్తాననమాట. సో, ఈ ట్యూస్‌డే అయితే పూజించలేదు. కుదరలేదు. సో, ఇంకా ఫ్రైడే అయితే ఇంకా పూజిచ్చేస్తున్నాను. మంచిగా గడపనంతా వాటర్‌తో క్లీన్ చేసేసి పసుపు రాసేసాను. బియ్యపు పిండితో ఇక్కడ ముగ్గయితే పెట్టేసుకుంటున్నా. అంటే ముగ్గంటే జస్ట్ అలా బియ్యపు పిండితో బొట్లు పెట్టేసుకున్నాను. కుంకుమ బొట్లు. బియ్యపు పిండితో అలా లైన్స్ ఏసి అలా బొట్లయితే పెట్టేసుకున్నాను. సో, ఇక్కడైతే ఒక టిష్యూ తీసుకొని ఆ పసుపంతా పూసింది కొంచెం కింద పడుంటుంది గదా! అదైతే ఇక్కడ క్లీన్ చేస్తున్నా. చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఇలా గడప పూజించుకొని మంచిగా ముగ్గు పెట్టుకుంటే చూడటానికి చాలా కళగా ఉంటుందనమాట. సో, లక్ష్మీదేవి ఇంట్లోకొచ్చేస్తదేమో అన్నంత ఇదిగా అంత కళగా ఉంటుంది. ఇక్కడైతే నా ఫేస్‌ని ఇగ్నోర్ చేసేయండి. చాలా మెస్సీగా ఉన్నాను. ఈవెన్ నేను మార్నింగ్ ఫేస్ వాష్ కూడా చేసుకోలేదనమాట. నిద్ర లేచేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడు 5:30కి అలా లేచేదాన్ని. అలాంటిది 6:40 అయిందనమాట నేను లేచేటప్పటికి. ఏందో మెలుకువ రాలేదు అసలకి. సో, 6:40కి లేచేసి ఫాస్ట్‌గా ఇంకా దేవుడికి ఆ దండం పెట్టేసుకొని ఫాస్ట్‌గా వచ్చేసి ముగ్గయితే పెట్టేసుకున్నా. ముగ్గయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బావుంది గదా! ఫ్రైడే ముగ్గు చాలా కళగా ఉంటుంది. నిండుగా ఆర్భాటాలు లేకుండా, హంగామా లేకుండా సింపుల్‌గా పసుపు, కుంకుమ ఏస్తే చాలా అందంగా ఉంటుంది. కాకపోతే పిల్లలు తొక్కేస్తారేమో అని చెప్పి శుభం శుభం సూచించేది కాళ్ళ కింద పట్టం ఎందుకని నేను పసుపు అదే ఐ మీన్ యెల్లో, రెడ్ కలర్‌లో కలర్స్ అయితే వేస్తాను. పసుపు, కుంకుమ ప్లేస్‌లో యెల్లో, రెడ్ కలర్స్ అయితే వేస్తాను. సో, చాలా కళగా ఉంటుంది. ఎట్టో మనం గడపను పూజిస్తాం గదా! పసుపు, కుంకుమ పెట్టి గడపను పూజిస్తాము అండ్ బియ్యపు పిండితో పైన ముగ్గేసుకుంటాము. ఇక్కడైతే ఇంకా ఇల్లు చిమ్మి తుడిచేస్తున్నాను. అప్పటికి టైం వచ్చేసి 7:25 అయిందనమాట. ఇంకా పిల్లలు లేచారు. స్ఫూర్తి రెడీ అవుతుంది. పూర్విని ఇంకా రెడీ చేయించాలి. ఈ పని అయిపోతే ఆమెను రెడీ చేసి ఇంక నేను కూడా స్నానం చేసేయాలి. సో, ఇక్కడైతే వాళ్ళని రెడీ చేసి నేను కూడా స్నానం చేసేసి పిల్లల్ని వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత పూజ స్టార్ట్ చేశాననమాట. చాలా లేట్ అయిపోయింది. ఎప్పుడు 7:30కి అంతా కంప్లీట్ అయ్యేది. ఈరోజు నాకు 10:30 అయింది. సో, ఫ్రైడే కొంచెం పని ఎక్కువగానే ఉంటుంది. సో, ఇక అన్నీ క్లీన్ చేసుకుంటాం గదా! అన్నీ ఇంక బొట్లు పెట్టుకోవాలి. సో, ఇక్కడ అదే చేస్తున్నా. అన్నీ బొట్లు పెట్టేసుకుంటున్నాను. అన్నీ సర్దేసుకొని. సో, వీక్లీ వన్స్ చేస్తాను కాబట్టి పెద్ద ఎక్కువ డస్ట్ పట్టదు. ఐ మీన్ సిల్వర్ కూడా కొంచెం బ్లాక్ అవ్వదనమాట. పొద్దున్నే నిద్ర లేచి మంచిగా ఇల్లు క్లీన్ చేసుకొని, స్నానం చేసొచ్చి, ఇలా దీపారాధన చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందనమాట. 90% పీపుల్‌కి పూజ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ ఫీలింగ్. నాకున్నంతలో నేను చేసుకుంటాననమాట. పూజ గది ఎప్పుడు చూసుకుంటూ ఉంటాను నేను. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మంచిగా అనిపిస్తది. హార్ట్‌కి చాలా మంచిగా అనిపిస్తది. మంచిగా పాజిటివిటీని స్ప్రెడ్ చేస్తదనమాట. మెయిన్ ఇంట్లో పూజ గది, కిచెను ఇలాంటివే గదా! మంచి పాజిటివిటీని పెంచేది. సో, ఎక్కువైతే నేను పూజ గదిని ఎప్పుడూ చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను. నాకున్నంతలో నాకు నచ్చినట్టు దేవుడిని నేను పెట్టుకొని నేను పూజ చేసుకుంటాను. ఇక్కడైతే పూజ గదిలో ఎప్పుడూ ఒక చిన్న కలశం పెట్టుకుంటాను. సో, దానికైతే ఫస్ట్ పసుపు రాసి కుంకుమ బొట్లయితే పెట్టేస్తున్నా. ఇదొచ్చేసి ఈశాన్యం మూల పెట్టుకుంటాననమాట. ఈ రాగి చెంబు కనిపిస్తుంది గదా! సో, ఇదైతే ఈశాన్యం మూల పెట్టుకుంటాను. దానికి గూడా పసుపు రాసి కుంకుమ బొట్లయితే పెట్టేసుకుంటాను. ఇక్కడైతే 2 కలశాల్లో వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఫ్రెష్‌గా అప్పటికి పట్టిన వాటరు. సో, మనకి సిటీస్‌లో ఫ్రెష్ వాటర్ డైరెక్ట్ దొరకదు గాబట్టి ప్యూరిఫైయర్ ఆన్ చేసి ఫుల్ పట్టేసిన తర్వాత గిన్నెకి పడతాననమాట. ఆ గిన్నెకి పట్టిన నీళ్ళు పోసుకుంటాను ఈ కలశాల్లో. అండ్ దీంట్లో వచ్చేసి పసుపు, కుంకుమ, కొంచెం గంధము అండ్ కొంచెం అక్షంతలు, ఒక రూపాయి నాణెము అండ్ కొంచెం సెంట్ కూడా కలుపుతాను. మంచి స్మెల్ వస్తది అని చెప్పి. సో, పచ్చకర్పూరం అండ్ కొంచెం జవాజీ పౌడర్ ఇవన్నీ యాడ్ చేస్తాననమాట. మంచి ఇవన్నీ సుగంధ ఐ మీన్ మంచి గుడ్ స్మెల్స్ వస్తాయి కదా! మంచి పాజిటివిటీ పెంచే స్మెల్స్ వస్తాయి కాబట్టి
ఇవన్నీ నేను యాడ్ చేసుకుంటాను. ఇవన్నీ లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సో, అన్నీ వేసేసి 2 పుష్పాలు గూడా పెట్టేసి దేవుడి కాడైతే ఈ కలశాన్ని పెట్టేస్తాను. సో, అలానే రాగి చెంబులో కూడా సేమ్ అన్నీ అలానే యాడ్ చేసేసి పుష్పాలైతే పెట్టేసి పీఠం మీదైతే పెట్టేస్తున్నాను. ఇలా నాకు ప్రతి శుక్రవారం ఇదే పనుంటుంది. రొటీన్ అనమాట. ఇంక ఫ్రైడే వచ్చింది అంటే మిగతా పనులు ఆపేసుకుంటాను. ఎక్కువ పని పెట్టుకోననమాట. పూజ దగ్గరే నాకు 11 వరకి సరిపోతది. సో, అందుకే నాకు ఫ్రైడే కొంచెం పని లేకపోయినా పని ఎక్కువలాగా అనిపిస్తది. అండ్ ఇక్కడైతే దేవుడి దగ్గర పీట ఉంది గదా! ఈ పీట మీదయితే ముగ్గయితే పెట్టేసుకుంటున్నాను. నేనైతే దేవుడిని బాగా నమ్ముతాను. అలానే బాగా పూజిస్తాను. సో, కొంచెం భక్తి ఎక్కువనమాట నాకు. ఒట్టిగా ఉంటే మనసులోనే ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉంటాననమాట. సో, నమ్మాలి దేవుణ్ణి. మన కష్టం, మన హార్డ్ వర్క్ 90% ఉంటే 10% దేవుడి దయ ఉంటుంది. ఒక అడుగు మనం ముందుకేసాము అంటే అది దేవుడి దయే. ఆ దేవుడి దయ లేకపోతే ఎంత హార్డ్ వర్క్ చేసినా గూడా ఫలితం ఉండదు. ఒక స్టెప్ మనం ముందుకేసాము అంటే ఖచ్చితంగా దేవుడి దయ ఉంటుంది. అలానే మన హార్డ్ వర్క్ ప్లస్ దైవబలం 2 కలిస్తేనే ఒక స్టెప్ ముందుకేస్తాము. మనం ఇప్పుడు సంతోషపడినా, లేకపోతే బాధపడినా, కంట్లో నుంచి ఒక చుక్క నీరొచ్చినా అది కర్మఫలం. కర్మని ఎవరు తప్పించుకోలేరు. ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. పోయిన జన్మలో ఏ పాపం చేశామో ఈ జన్మలో అది ఏదో ఒక రూపంలో అనుభవిస్తాం ఖచ్చితంగా. సో, ఇక్కడ ముగ్గయితే వేయటం కంప్లీట్ అయిపోయింది. చాలా బావుంది గదా! చాలా కళగా ఉంది గదా! సో, ఇక్కడైతే పూజ స్టార్ట్ చేశాను. ఇవన్నీ రెడీ చేసుకోవడానికే నాకు 1 ½ అవర్ టైం పట్టింది. సో, మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ పూజ చేసినప్పుడు మొత్తం అయితే షూట్ చేయలేదు. లక్ష్మీదేవి అష్టోత్తరము అండ్ మణిదీప వర్ణన అయితే చదువుకుంటాను. ఫ్రైడే మార్నింగ్, ఈవినింగ్ 2 పూట్ల చదువుకుంటాను. మణిద్వీప వర్ణన అండ్ అష్టోత్తరం. సో, ఇక్కడైతే అదేం షూట్ చేయలేదు. సో, ఫోను చూసుకుంటూ చదువుకోవాలి కాబట్టి షూట్ చేయడానికి కుదరలేదు. మాకున్న ఈ కొంచెం ప్లేస్‌లోనే అక్కడే ముగ్గు పెట్టేసుకొని, అక్కడే మంచిగా అలంకరించుకుంటాననమాట. మంచిగా ముగ్గుతోనే మంచి అలంకరణ వచ్చేస్తది ఇంటికి. సో, పాపం ఎవరు తొక్కరనమాట. ఆ ముగ్గు సైడ్ నుంచే ఎళ్తారు. ఇంకెప్పుడైనా గబక్కన పిల్లలు తెలియకుండానో, లేతే పిల్లులు పాడు చేయటం తప్ప మామూలుగా అయితే అసలు ఎటూ పోదనమాట. బాగుంటుంది పక్క రోజు మార్నింగ్ వరకి. సో, ఇక్కడైతే మంచిగా అమ్మవారికి అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను. ప్రతి ఫ్రైడే చదువుకుంటాననమాట. అష్టోత్తరము, మణిదీప వర్ణన. ఇది లలితా సహస్రనామం నేర్చుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే యూట్యూబ్‌లో చూసుకొని రోజుకి ఒక శ్లోకము, 2 శ్లోకాలు అలా నేర్చుకుంటున్నాను. ఫాస్ట్‌గా నోరు తిరగట్లేదనమాట. సో, నిదానంగా నేర్చుకుంటున్నాను. ఇంకా అది గూడా డైలీ చదువుకోవడానికి అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు ఈవినింగ్. సో, ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. 10:40కో, 10:30కో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. చాలా అంటే ఏదో సాధించేసామన్నంత ఇదిగా, ధైర్యంగా అనిపిస్తది పూజ చేసిన తర్వాత నాకు. ఎస్పెషల్లీ నాకు. అందరికి ఉంటుందో లేదో తెలీదు. నాకు మాత్రం అలానే ఉంటుంది. సో, శివయ్య మంచిగా ఉన్నాడు. సో, ఇదనమాట ఈ వీడియో. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లు గనకైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై. టేక్ కేర్.